అతిథితో రాజకీయ కార్యక్రమానికి స్వాగతం. నేను నరేంద్ర. ఈ రోజు మన అతిథి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందా లేదా, అదేవిధంగా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దెందులూరు నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉంది అనేది చింతమనేని ప్రభాకర్ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? బాగానే. సార్, ఇక మీ నియోజకవర్గాన్ని దాటి బయటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది సార్? మమ్మల్ని అడగాలి కాబట్టి మేము చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అంతే. ఇలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఇప్పటికీ ఇలాంటి ముఖ్యమంత్రి అనే ఇలాంటి మనిషి అవ్వలేదు, అవ్వకూడదు కూడా. ఆయన యొక్క పాలన గురించి నన్ను అడగటం కాదు, సహజంగా ఉండి సగటు మనిషిని మీరు ప్రశ్నిస్తే ఆయన యొక్క పాలన గురించి లోతు చెప్తారు. మనం మాట్లాడితే రాజకీయంగా ప్రేరేపితమై ఆయన మీద బురజల్లటానికి మాట్లాడినట్లు ఉంటుంది. నేను మాట్లాడితే లేదు, మా పార్టీ మాట్లాడితే, మా వాళ్ళు అందరూ అట్లా మాట్లాడదని మేము మాట్లాడటం అనేది మా బాధ్యత ప్రజల కోసం. మీరు సగటు మనిషిని అడిగితే ఆయన యొక్క పాలన ఏ విధంగా ఉందో తెలియపరుస్తారు. బాగా అన్ని విషయాల్లో కూడా ఆయన వైఫల్యం చెందడమే తప్ప దేన్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్ళిపోవడానికి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్క పని చేసింది మీరు ఏమైనా చెప్పగలరా? మీరు చెప్పండి. ఒక్క ఇష్యూ ఇది చేశాడు కదా అని మేము అభినందిస్తాం మనస్ఫూర్తిగా. ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, నేరుగా ప్రజల ఖాతాలో నగదు చేరవేస్తున్నాం అని చెప్తున్నారు సార్. అంటే మేము సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు మా నాయకులు కార్యకర్తలు మేము పిసికేసామా? ఆయన నేరుగా ఇచ్చేవాడును మేము ఇండైరెక్ట్గా మేము పిసికేసి ఇచ్చామా? ఊరికి నేను నేరుగా నొక్కానని చెప్పుకుంటామే. ఏంటి నువ్వు నొక్కేది? నువ్వు ఏ స్కీమ్లో నొక్కావు, ఎంత నొక్కావు? నొక్కింది చెప్తున్నావు, పిసికింది చెప్పవే. నువ్వు నొక్కావు, నా సంవత్సరానికి 15,000 10,000 20,000 నొక్కావు. ఆటో వాడికి ఎంత నువ్వు ఇస్తుంది? ఆటో వాడికి ఫర్ ఇయర్ ఎంత ఇస్తున్నావు? 10,000 8,000 నువ్వు ఇచ్చేది. కానీ నీ కేసులు రాసేది ఎంత? నువ్వు నీ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి వాళ్ళ మీద యూనిఫామ్ లేదనో, లైసెన్స్ లేదనో, లేదనంటే ఇన్సూరెన్స్ లేదనో, ట్యాక్స్ లేదనో, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్ప, వాళ్ళని మోటివేట్ చేయాలి తప్ప, ఊరికినే అవకాశం ఉంది కదా అని నువ్వు వాడికి తెలియకుండా కూడా సిగ్నల్ క్రాస్ అయ్యావని, రాంగ్ రూట్లో వెళ్ళావని ఎన్ని చలనాలు వస్తున్నాయి. ప్రతి బండిని పల్లెటూరు నుంచి కానీ పట్టణాల్లో కానీ ప్రతి గ్రామీణ వాతావరణం నుండి వెళ్ళే పేదవారు, నిత్యావసరం కోసం వెళ్ళేవాళ్ళు, రకరకాల రీజన్స్తో పోయేవాళ్ళని ఏ విధంగా వేధిస్తున్నారు? ఊరిని దొంగలను పట్టుకున్నట్టుగా రోడ్డు మీద అడ్డం పెట్టి పట్టుకుంటున్నారు. ఆ పట్టుకునే క్రమంలో అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇదే నా పాలన? ఎస్, బాగా పరిపాలిస్తున్నాడు. అదే అనుకుంటున్నా. సగటు మనిషిని అడగమని చెప్పింది మమ్మల్ని కాదు. చెప్పాలంటే నీకు 24 గంటలు చెప్పగలను. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసామో రేపు ఈ టైం దాకా కూడా చెప్పుకుంటూ పోగలం ఆయన గురించి. మీరు నొక్కుతున్నాడు అంటున్నారు. పిసుకుడు చెప్పండి, ఎక్కడెక్కడ పిసికాడో చెప్పండి. ఎక్కడెక్కడ పిసుకుతున్నాడో మీకు తెలుసా? మీరు చెప్పండి సార్, తెలుసుకుంటాం. మీకు తెలీదా? మీరు కూడా చెప్పి మీకు తెలుసు కదా, మీరు అడిగితే కదా చెప్పేది. మీరు పిసికిన దాని గురించి ఏం మాట్లాడకుండా నొక్కిన దాని గురించి చెప్తున్నారే. పిసికింది చెప్పండి. సార్, పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుల మీద కేసులు కట్టడం కానీ, వాళ్ళందరూ కూడా జైలుకు పంపడం కానీ జరుగుతూ ఉంది. ఆ లిస్టులో మీరు కూడా ఉన్నారు. నా తెలిసి ముందు వరుసలో ఉంటున్నారు, ఫస్ట్లో ఉన్నారు. ఎందుకని సార్? ఎందుకని మీరంటే అంత
ఆయనకి ఎందుకనేది జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిన ప్రశ్న మమ్మల్ని అడుగుతున్నారు. ఫస్ట్ది. రెండోది, ఆయన హిస్టరీయే నేర చరిత్ర ఫ్రమ్ ది బిగినింగ్. ఇవాళ కాదు, ఒక దొంగే దొరయ్యాడు. ఈ రాష్ట్ర ప్రజానీకం ఒక దొంగని ఒక దొరగా ఎక్స్ప్లోర్ చేసుకునేప్పటికీ ఏమో మనమే పొరపాటు పడుతున్నామని చెప్పి ఒకసారి చూశారు. ఒకసారి అంటే చూసిన దాని దరిమిల వచ్చినటువంటి అనర్థాలు ఒక్కొక్కటిగా వికృత చేష్టలు, వింత పోకడలు. ఎవరైతే ప్రభుత్వానికి, మంది ప్రజాస్వామ్యం, మన దేశమే, శాంతియుతంగా ఉద్యమాలు చేస్తారు, నిరసనలు తెలియజేస్తారు, ప్రజల్లో తాలూకా ఉన్నటువంటి మనోభావాల్ని మా రాజకీయ స్వార్థం కావచ్చు, లేదా ప్రజా సంక్షేమం కావచ్చు, రాష్ట్ర భవిష్యత్తు గురించి కావచ్చు, అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. దానిలో భాగంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించి తీరాలి. ఆ పోషించేటువంటి తరుణంలో ఈయనకి అక్కసు తెలుగుదేశం పార్టీ కూడా జెండా పట్టుకుని రాకూడదు, రోడ్డు మీద తిరగకూడదు, వాళ్ళు ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కూడా మిగలకోకుండా ఆ పార్టీని ఫినిష్ చేయాలి అని ఒక దుర్బుద్ధి, దురహంకారం, దుర్బుద్ధితో, దురహంకారంతో ఒక రాజకీయ పార్టీని, ఎవరైనా వ్యక్తుల మీద, ఒకళ్ళ మీద, ఇద్దరి మీద ఆయన మొత్తం సహజం, ఆయన నైజం అది కాబట్టి, కానీ ఒక పార్టీనే ఫినిష్ చేసేద్దాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలోంచి పుట్టినటువంటి భావాలే ఇవన్నీ. ఇవి మామూలుగా రాజకీయ నాయకులకి చాలామంది మన రాష్ట్రంలో అపోజిషన్లో ఉన్నారు, అధికారంలోకి వచ్చారు, అధికారంలో ఉన్నారు, అపోజిషన్లోకి వెళ్ళారు, ఇటు అటు అటు ఇటు మారారు. కానీ ఇలాంటి సంస్కృతి మనం ఎప్పుడు చూడాల. బహుశా నాకు 50 ఏళ్ళు, నాకు తెలియదు, నాకు ముందున్న తరం వాళ్ళకు కూడా తెలిసిపోయి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు అక్కడ కూడా. మరి అలాంటి నాయకత్వం అధికారంలో ఉంది ఈరోజు రాష్ట్రంలో. అందుకనే ఒక దొంగే దొరై పరిపాలన చేస్తుంటే దొంగను పట్టుకోవాల్సినటువంటి పోలీసులే దొరకి కాపలా ఉంటే ఏం చేస్తాం? ప్రజలు కోరుకున్నారు, ఆ కష్టాలని కూడా ప్రజలు భరిస్తున్నారు. ఈరోజు మేమేదో జైల్లోకి వెళ్ళి మేమేదో భరిస్తున్నామని మీరు మా మీద సానుభూతి చూపించద్దు. మేం కాదు, మాకన్నా సగటు మనిషి ఒక హాస్పిటల్కి వెళితే వైద్యం లేక 2200 రోగాలు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు ఆరోగ్యశ్రీ కింద. ఏ హాస్పిటల్కి వెళితే రండి అని, ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్నప్పుడు రండి అని స్వాగతం పలికి మనకి బెడ్ ఇచ్చి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఈ రోజున రాష్ట్రం విడిపోయింది, సరైనటువంటి హాస్పిటల్స్ తగ్గిపోయినాయి, అన్నీ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు వాళ్ళందరూ. ఇప్పుడు ఏదో కొద్దిగా ఉన్న కొద్దిపాటి హాస్పిటల్లో ఎన్ని హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ ఉంది, ఉన్నటువంటి వాటిలో ఎంతమంది ఆరోగ్యశ్రీ కింద పేషెంట్స్ని తీసుకుంటున్నారు, కవర్ అయ్యే విధంగా ఎంతమందికి రిలీఫ్ వస్తుంది, ఇన్పుట్ ఏంటి, అంతిమంగా ఏమొస్తుంది పేషెంట్ తాలూకా వాళ్ళకి కానీ, పేషెంట్కి కానీ, వెళ్ళినటువంటి వాళ్ళకి కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది మనందరికి కూడా ఇంపార్టెంట్.
ఒకటి బెడ్ దొరకదు, సరైన హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ ఉండదు, గత్యంతరం లేక ఈ ఆరోగ్యశ్రీలో వైద్యం జరగదని సచ్చినట్లుగా జేబుల్లో చిల్లు పెట్టుకుంటున్నారు. మీరు చూస్తున్నారు, అసలు వైద్య రంగం పూర్తిగా సతికిలబడింది రాష్ట్రంలో, రాష్ట్రం మొత్తం మీద. నేను చెప్పేది మీకు పూర్తిగా ఏం లేదు. సరే, ఈ నాయకుల విషయంలో జిల్లాల వారీగా కొంతమందిని టార్గెట్ చేసి వాళ్ళని జైలుకి పంపిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మీ జిల్లాలోకి వచ్చేసరికి, మీ విషయానికి వచ్చేసరికి మీరు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మీకు సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయనే దృష్టిలో పెట్టుకుని పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది, లేదంటారా? 5-6 కేసులు పోలీసులు ఇచ్చారుగా. పోలీసులు కాదు, ఉద్యోగస్తులు కానీ ఒక 5-6 కేసులు ఉంటాయి, వాళ్ళే ఇచ్చినాయి. ఎందుకు ఇచ్చారు? వెన్నుపాము లేని ఎదవలాళ్ళు, ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టినటువంటి వారు చరిత్రహీనులుగా మిగులుతారు. అదే స్థాయిలో ఇబ్బంది పడరా? చరిత్రహీనులుగా మిగులుతారు. కానీ నా మీద పెట్టిన కేసులు నన్ను తాత్కాలికంగా ఇబ్బంది పెట్టడానికి, మానసిక ఆవేదనని గురి చేయటానికి, భయపెట్టడానికి కామన్ మెన్ని ఈ ప్రభుత్వానికి, ఈ అధికారులకి ఉపయోగపడతాయేమో తప్ప అంతిమంగా మాత్రం న్యాయస్థానంలో నేనే గెలుస్తాను. అంతిమంగా చంద్రబాబు గారు జిల్లాకు వచ్చారు, మా నాయకుడు వచ్చినప్పుడు మా నాయకుడు ముందు వెళుతుంటే ఆయనకి సంఘీభావంగా మా కార్యకర్తలు, నాయకులు, నేను కారో మోటార్ సైకిల్లో వేసుకెళ్ళటం సహజం. దానికే మోటార్ సైకిల్ తాళాలు పీకేసుకుని ఈ రోడ్డు ఈ డబ్బా సొత్తులాగా, వీడి బాబు జాగీర్లాగా లాక్కుంటాం. ఎందుకు లాక్కున్నారని మేము అడిగితే పెట్టిన వాడికి పెడతానికి ఇష్టం లేకపోయినా వాడు పైన ఉండేటువంటి చెంచాగిరి చేసేవాళ్ళు, పెట్టేవాడు మనస్ఫూర్తిగా నా మీద పెట్టాడని నేను అనుకోను. ఈ బాసిజం ఉంది కదా, ఈ పనిమాలిన చవటాగాడి యొక్క ఆదేశాల కోసం వీళ్ళు విద్యుత్ ధర్మాన్ని తాకట్టు పెడుతున్నారు. చాలా దుర్మార్గమైనటువంటి విషయం అది. నిజంగా నష్టం జరిగితే, ఇబ్బంది కలిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం సహజం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు మా వాళ్ళ తాళాలు ఎందుకు తీసుకున్నారు, ఇచ్చేయండి అని అడిగితే ఇచ్చేసి ఎదురు మా డ్యూటీస్ని అబ్స్ట్రక్షన్ చేశారని విధి నిర్వహణలో పెట్టడం దుర్మార్గం కదా. అంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు కష్టపడి చదువుకుని ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మామూలుగా ఫిట్మెంట్లో రన్నింగ్ చేసి, ఇంకో విధంగా ఈవెంట్స్ చేసి, మెరిట్లో నీ ఛాతీ హైటు రకరకాలు ఫిట్నెస్ ఉంటేనే కదా నీకు ఆ జాబ్ వచ్చింది. వీడికి చెంచాగిరిని ఊడిగించేయటాక, ఈ ఊడిగించేసే బదులు ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా మానేసి. కాన్షియస్తో పనిచేయాలి కదా. కాన్షియస్ ఉందా వాళ్ళు ఎవరికైనా? ఇలాంటి పనులు చేస్తారా? ఉంటే ఇలా చేయొచ్చా? సార్, మీ మీద పెట్టిన కేసుల్లో అసలు మీ ప్రమేయమే లేకుండా అసలు ఇలా కూడా కేసులు కడతారా అనే విధంగా ఏదైనా ఒక కేసు ఉందా? ఒకటా? వాడు కట్టినవన్నీ అయ్యాయి. ఉండేవే 26 ఇప్పుడు లైవ్లో ఉన్నాయి. స్టిల్ ఈ 26లో 3 పాతవి ఉన్నాయి, 2 పాతవి ఉన్నాయి. 26లో 24 అయ్యాయి. మీరు నన్ను ప్రశ్నించడం కాదు, ఆ 24లో ఇది మీరు చేస్తే వచ్చింది కదా అని చూపించు ఒకటి. ఈ తప్పు మీరు చేస్తే మీకు చుట్టుకున్నది కదా ఈ పాపం అని చెప్పు. ఒక్కటేనా? మరి అంత అన్యాయంగా ఎలా పెట్టగలుగుతున్నారు సార్? ఎందుకు పెట్టగలుగుతాను? నీకు కనపట్లేదా? నీకు భగవంతుడు కళ్ళు ఇచ్చాడు కదా, వినటానికి చెవులు ఇచ్చాడు కదా, ప్రశ్నించడానికి నోరు ఇచ్చాడు కదా, గొంతు. ఈ 3 నీకు ఉన్నాయి కదా, నువ్వు అడగొచ్చు కదా. నువ్వు కేస్ స్టడీ కింద నన్ను తీసుకుని
ఇది ఎట్లా జరిగింది ఇది ఎట్లా జరిగిందని 24 కేసులు ఎస్టాబ్లిష్ చెయ్యి. నా మీద ఎవడెవడైతే ఉన్నాడో కేసు నెంబర్లో ఫిర్యాదుదారులు మొత్తం నీకు దాకెట్టిస్తాను. కేస్ స్టడీ కింద నా మీద ఎట్లా పెట్టారో దాన్ని నువ్వు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుని చూపించు సమాజానికి. అది చూపించవు, అది చూపిస్తే నీకు రాదు కదా ఏమి. నేను చూపిస్తాను, దానికి సిద్ధంగా ఉన్నాను. నేను 100% చూపిస్తాను, దాని విషయంలో అయితే అలాంటి అనుమానం లేదు. 24 కేసులు ఇప్పుడే ఇస్తాను నీకు. ఓకే సార్. ఒక పుస్తకం ఉంది దానికి, ఒక బుక్ పెట్టేదానికి, బుక్ నీకే ఇస్తాను. సార్, ఇంత అన్యాయంగా కేసులు పెట్టడానికి మీరు సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. ఇక్కడ ప్రజాప్రతినిధిగా చేశారు, పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయినా అంత దారుణంగా ఎలా పెట్టగలిగారు? మీకు చెప్పాను, ఒకటి రాజకీయ కక్ష, రెండోది సహజంగా వేరే వాడి మీద పెట్టారంటే అయ్యో అనుకుంటారు, నా మీద పెట్టారంటే చేసే ఉంటాడు పెట్టారనుకుంటారు. ఆ తేడా ఎట్లా వచ్చిందంటే మెయిన్ మీరు మీడియా, మీ మీడియా వల్ల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, మీరు డిజిటల్ మీడియా, ఇప్పుడు ఏదైనా మీరు మీ దానికోసం, మీ ఇమేజ్ బిల్డప్ కోసం నన్ను వాడారు. నన్ను ఒక విలన్గా స్టేట్ లెవెల్లో ఒక రోల్ ఇచ్చేసారు నాకు. అది ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది. నాకు తగిలిస్తేనే అవన్నీ తగులుకుంటాయి. వేరే కామన్ మెన్కి ఇంకోటికి నాతో పాటు ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎవడో తగిలిచ్చినా తగులుకోవయి. మీకు అర్థం ఉందా? ట్రాక్టర్కి చింతకాయ ఉంటుంది, ట్రక్కి ఇచ్చి ఉంటుంది. ఆ ఇచ్చుకున్న ఏదైతే బెజ్జం ఉందో దానికి తగిలిస్తేనే చింతకాయ తగులుకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ తగిలితే తగులుకోదు, లాక్కోలేవు అంటా. ఇచ్చి తగిలితేనే చింతకాయ లాగుతావయా, ఎక్కడ పడితే అక్కడ తగిలితే లాక్కోదు అది. కాబట్టి అట్లాగా నాకు తగిలిచ్చారు మీరు ఆ ఫ్రేమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. తద్వారా మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడు. సార్, ఎందుకని పవర్లో ఉండి కూడా దాన్ని కట్టడి చేసుకోలేకపోయారు? పెద్ద ఎత్తున ఏదైనా చిన్న నిందపడినా సరే బయటకు వచ్చి ఒగ్గులు పెట్టే నాయకులు ఉన్నారు. నేను ఇదే పెట్టలేకపోతుంటే మిమ్మల్ని ఎక్కడ కట్టడి చేస్తా? నేను మిమ్మల్ని కట్టడి చేయాలంటే పెద్ద పని కాదు, కానీ అది లేదు కదా. లచ్చిగా లేడుగా, అసలు మీడియా వ్యవస్థలోనే మీ అంటే కదా సార్. లచ్చిగా లేడు కదా. లచ్చిగాడు ఉంటే నేను కట్టడి చేద్దును. లచ్చిగాడు లేకపోవడం వల్ల నేను నా వీక్నెస్ అది ఉన్నా మీరు ఆ విధానంగా ఒప్పుకోరు. నా మనసు అంగీకరిస్తుంది. నీకు భోజనం పెట్టానుకో, నీకు ఒక క్వార్టర్ ముందు నీతో కలిసి తాగుతానుకో, సరదాగా సిగరెట్ కలుపుతానుకో, ఇంకోదానికైతే అంగీకరిస్తుంది. ఏమంటావు? లేదు నీకు ఆపదొస్తే అంగీకరిస్తుంది. నేను ఎప్పుడు మిమ్మల్ని అడగను. నా నేచర్ ఇంకోటి మెయిన్ ఏంటంటే, నేను నా మీద ఇట్లా రాసేవేంటి, ఇట్లా చేస్తున్నావేంటి అని నేను మీతో మాట్లాడను, మిమ్మల్ని ప్రశ్నించను. ఏం పీక్కుంటావు పీక్కోరా, వేసుకోమంట. ఇంకా రెచ్చిపోయి మీరు వేస్తారు. కాకపోతే అంతిమంగా మీరే ఓడిపోతారు ఎప్పటికప్పుడు, సంఘంలో కానీ సమాజంలో కానీ. నేనే గెలుస్తా. ఆ రోజు అనేది ఎప్పటికప్పుడు ఉంటుంది. అంతిమంగా మీరందరూ పెద్ద వాస్తవాలను చూపించినటువంటి వారుగా మిగిలిపోతారు సంఘంలో. నేనే అంతిమంగా గెలుస్తా. ఉంటే మనిషిగా రుజువు చేసుకోగలుగుతాను. ఎందుకంటే నాకేం అవసరం లేదు. నాకు మీరు ఏం వేసుకున్నా ఇవాళ చూస్తే రేపు మర్చిపోతారు. ఏమంటో ఇవాళ చూస్తే రేపు మర్చిపోతారు. ఓహో అట్లా అంట కదా ఇట్లా అంట కదా అనుకుంటా మనకు వస్తుంది. ఒక ఫ్రేమ్ క్రియేట్ చేశారు, దాన్ని ఎవడు తుడుచుకుంటాడు? పేడ మీరైతే కడుక్కునే పని నాకేముంది? వేసింది పేడ మీరే కడిగే రోజు వస్తుంది కంగారు పడకుండా ఉంటే. మీరేసిన పేడ, మీరేసిన చెత్త మీరే ఊడ్చే రోజు, మీరేసిన పేడ మీరే కడిగే రోజు దగ్గరలో ఉన్నాయి. సార్, ఇప్పుడు మీడియా అంతా మీడియా అన్నావు కదా, ఇంకో మాట. ఏ మీడియా వాడికి నాకు ఏ రకమైనటువంటి రిలేషన్ని ఆపాదించొద్దు. ఓకే, అంటే నేను మీ పార్టీది మీదే అన్నావు కదా. ఉండుంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో నా రిలేషన్ అని నువ్వు భావిస్తున్నటువంటి వాళ్ళు నా మీద ఎందుకు వేస్తారు ఆ విధంగా? నిజంగా నా వాళ్ళే అయి ఉంటే వాళ్ళకి నా నీ మీ మా అనే భేదాభిప్రాయం ఉండదు.
వాళ్ళదే వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటం. కాకపోతే తీసుకొచ్చే క్రమంలో అవాస్తవాలను కూడా వెలుగులోకి తీసుకుని వచ్చి వాళ్ళ కింద స్థాయిలో వాళ్ళు చేస్తున్నటువంటి దురాఘాతాలని ఆ యొక్క యాజమాన్యం ఎవరైతే దాని యొక్క అధినేతలో దృష్టిలో ఉన్నా నేను పెట్టలేదు ఇప్పుడు కింద వాళ్ళు కానీ ఇంకొకరు కానీ వాళ్ళు పట్టించుకోపోవటం, వాళ్ళ నిర్లక్ష్య యొక్క వైఖరి, అవాస్తవాలను కూడా మా వాళ్ళు ఇప్పుడు తెల్ల పేపరు సిరా పోసేస్తే బ్లూ రంగు పేపర్ అయిపోద్ది. అట్లా పోసారే మీరు, అలా పోసారు. చిన్న చిన్న తప్పులు, మానవ సహజమైనటువంటి తప్పులు నేను చేసుంటా, ఒప్పుకుంటాను. కానీ నేనేం దుర్మార్గాలకు పోలా, ఏమీ చేయలే. నేను చేయని దానికి అనవసరమైనటువంటి ఇంట్రడక్షన్ ఇచ్చి మీరు దాన్ని ఒక భూతంగా మీరు క్రియేట్ చేశారు. నేను ఎవరికి చెప్పినా అదే చెప్తున్నా, నీకు అదే చెప్తున్నాను. మీ వైఖరిని మార్చుకోవాలి. మార్చుకోవాల్సినటువంటి సమయం వస్తుంది. ఇప్పుడు మీకు తెలియకపోవచ్చేమో, కానీ ఏదో ఒక రోజు మీరే మళ్ళీ తిరిగి దాన్ని రెక్టిఫై చేసుకునేటువంటి పరిస్థితి మీకు కల్పిస్తుంది. సంఘమే, సమాజమే కల్పిస్తాయి. జగన్మోహన్ రెడ్డి కొంతమంది విషయంలో సీరియస్గా వ్యవహరించారంటే పైకి చెప్పకపోయినా చాలామంది కూడా ఈ కారణాలతో ఇలా వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కానీ మీ విషయంలో ఎందుకని, మీ విషయంలో ఏంటి ఆ రీజను? మీకన్నా క్లారిటీ ఉందా? ఎందుకు అంటే మీరు ఎక్కడా కూడా ఆయనతో నేరుగా ఢీ కొట్టింది లేదు నాకు తెలిసి. పూర్తిగా అంటే మీరు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మిమ్మల్ని పర్టికులర్గా ఆయనకి తెలుసు, జగన్మోహన్ రెడ్డికి అండ్ కో వాళ్ళకి తెలుసు. నేను అన్ని విషయాల్లోనూ ఆయన యొక్క సిద్ధాంతాలను కానీ ఆయన యొక్క నైజాన్ని కానీ ప్రతిదాన్ని వ్యతిరేకించే మనిషిని నేను. 35,000 కోట్లు ఆయన దగ్గర అటాచ్ చేశారు. అంటే 35,000 కోట్ల అక్రమ ధనం, నల్లధనం, ప్రజల ధనాన్ని అప్పుడు ఉన్నటువంటి లెక్కలకు వచ్చినటువంటి డబ్బు అది. ఇంకా లెక్కలకు రాని, ఇంకా బయటికి తిని ఇంకే ఎన్ని వేల కోట్లు ఉందో 35,000 ఫిక్సప్ చేశారు. అసలు నీ 35,000కి నువ్వు జమా లెక్క చెప్పుకోకుండా నీవు ఒక వైట్ పేపర్ లాగా దాని విషయంలో బయటికి రాకోకుండా ఈ రాష్ట్ర ప్రజానీకానికి నన్ను ముఖ్యమంత్రిని చేయండి ఒక అవకాశం వచ్చి తిరుగుతుంటే నీకు జనం ఓట్లేసి గెలిపించారంటుంటే ఈ ప్రజలను ఏమన్నా కూడా అర్థం కావట్లే నాకు. 35,000 కోట్లు పట్టుబడిన ఒక దొంగనే నాకు ఓట్లు వేయండి ఒక అవకాశం ఉంటే ఆయన పార్టీలో చేరడం ఏంటో, ఆయన ఓట్లు వేయటం ఏంటో, ఆయన అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వడం ఏంటో ప్రజలు నిర్ణయించుకోలేయా? ఇదంతా ఈ రాష్ట్రం ఇలా పాడైపోవడానికి, తగలబడిపోవడానికి కారణం ఎవరనుకున్నావు? ఆలోచన విధానంలో ప్రజలు తేడాగా ఆలోచించబట్టే రాష్ట్రానికి ఈ రకమైనటువంటి దురదృష్టకరమైనటువంటి రోజులు నడుస్తున్నాయి. భవిష్యత్తు ఇంకా అంధకారం. చంద్రబాబు గారు రేపు పొద్దున ముఖ్యమంత్రి అయితే కూడా ఈ అంధకారం నుంచి బయటికి తీసుకురావడానికే పుణ్యకాలం అంతా సరిపోద్ది. మీరు గుర్తుపెట్టుకోండి సార్. మీ పార్టీకి అలాంటి అవకాశం మరోసారి వస్తుందంటారా? వస్తామా? ఇప్పుడు విడుదల అవుతుంది. అప్పుడా? ఇప్పుడు శాసనసభ రద్దు చేయమను. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటాడో శుద్ధి కానీ తూట్లు కింద పడిపోతాడు. ఎక్కడ సార్ మీ నాయకులు లేరు సార్? ఎక్కడ లేరు చెప్పాయా? మీ మాజీ మంత్రులు లేరు సార్? ఆ రోజు బెంచ్ కార్లు వేసుకుని తిరిగారు సార్. ఒక్కరన్నా పార్టీ కార్యక్రమాలకు వస్తున్నారు సార్ ఈరోజు? ఒక్క మాట నాయకుడు అనేవాడు ఈ పార్టీకి అవసరం లేదు. గుర్తుపెట్టుకో. నాయకుల్ని తయారు చేసేటువంటి ఇది ఒక కర్మాగారం. నైపుణ్యాన్ని పెంచి ప్రజాసేవ చేయటంలో నాయకత్వాన్ని తీసుకుని వచ్చి యువతరాన్ని సంఘానికి, సమాజానికి అడాప్ట్ చేసేటువంటి పార్టీ మాది. మా పార్టీకి నాయకులు లేరన్నమాక. ఏ నియోజకవర్గంలో మేము పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము, మాకు అభ్యర్థి దొరకనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము.
నువ్వు దొరకని పరిస్థితిలో మీరు లేరు సార్, మీరు లేరు. కానీ పదవులు అనుభవించిన వాళ్ళు ఎందుకని పార్టీ కోసం పనిచేయట్లా? పదవులు అనుభవిస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంటావు? ఇప్పుడు సీజను సమ్మర్లో తొలకరి వానలు వస్తాయి, తొలకరికి వానలు వస్తాయ్యా. వచ్చినప్పుడు మెల్లమెల్లగా చినుకులు పడతాయి, మెల్లమెల్లగా గడ్డి మొలకెత్తుద్ది, పచ్చికి బీళ్ళు అవుద్ది. మళ్ళీ ఒకేసారి నవంబర్ నాటికి వర్షాలు ఆగిపోయి వింటర్ వస్తుంది. సార్, తెలుగుదేశం పార్టీ బాగున్న రోజుల్లో పదవులు అనుభవించిన నాయకులు ఇప్పుడు పార్టీకి మొహం చాటేశారనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితుంది, కాదంటారా? వాస్తవాలు ఉన్నాయి కాబట్టి కదా అడుగుతున్నావు. ఎంతో కొంత కొంతమంది రాజకీయాల్లో రకరకాలు ఉంటారు. అవన్నీ మా నాయకుడికి అందరికి విషయాలు తెలుసు. మనం ఏం పనిగట్టుకుని పోసగుచ్చి చెప్పాల్సినంత అవసరం లేదు. అన్నీ ఆయన గమనిస్తున్నాడు, ఆయన దృష్టిలో ఉన్నాయి. కుల సమీకరణం వల్ల రకరకాల ఈక్వేషన్స్ వల్ల కొంతమందిని అకామిడేట్ చేయక తప్పట్లేదు. ఏదేమైనా అలా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రం మనం పార్టీ ఇచ్చినటువంటి పదవి ద్వారా ప్రజలలో ఒక ఇమేజ్ని మనకి బిల్డప్ చేసింది పార్టీ. ఆ పార్టీయే కష్టంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి ఒక ఫైటర్గా పార్టీ లైన్ మీద నిలబడాల్సినటువంటి సందర్భం ఈరోజు. అలా నిలబడినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవన్నీ పార్టీ కూడా ఆలోచిస్తుంది, వాళ్ళ విషయంలో ఎలా పోవాలి అనేది. వాళ్ళకు కూడా ఉండాలి, వాళ్ళకు కూడా ఉండాలి. మనకి ఈ పార్టీ ఇంత చేసింది, మనం దీనికి ఏం చేస్తున్నాం అనేది ప్రతి మనిషి ప్రశ్నించుకోవాలి. సార్, ముఖ్యంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఈ కుల సమీకరణాల పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో మాస్ ఫాలోయింగ్ నాయకులను పక్కన పెట్టి సమీకరణాలు బేస్ చేసుకొని, ఈ అనాలిసిస్ బేస్ చేసుకొని ముందుకు వెళ్తారు. దానివల్లే పార్టీ దెబ్బతిన్నది అనేది కూడా ఒక పక్క చర్చ జరుగుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి మార్చుకున్నారంటారు ఇప్పుడైనా? ఓ మాటను, కుల సమీకరణాల వల్ల చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ పార్టీకి అధికారం పోయిందంటే నేను అంగీకరించను. నాయకులు లేకపోతే మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు తప్పు చేయటం వలన ఈ పార్టీ పోయిందంటే మేము అంగీకరించాం. నేను పార్టీ కాదు, నా వ్యక్తిగత అభిప్రాయం. దాని టైం అట్టు వచ్చింది. వాస్తవాలు ప్రజలు రిసీవ్ చేసుకోలేరు. అసత్యాలు, అబద్ధాలు, విపరీతమైనటువంటి పబ్లిసిటీ, ఒకసారి చూద్దాం, వీళ్ళని ఒకసారి చూసాం కదా అనేటువంటి ఆలోచన, ఇంకా వేరే వేరే మ్యానిపులేషన్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. ఎంత మట్టుకు నిజమో తెలియదు. ఏది ఏమైనా దానికి అట్లా టైం వచ్చింది, అలా జరిగిపోయింది తప్ప. లోకేష్ బాబు ఉన్నాడు, మా యువనాయకుడు, ఏదో ఈరోజు కష్టపడుతున్నాడు, ఈరోజు తిరుగుతున్నాడు అని మాట్లాడుతున్నారు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి కూడా కష్టపడుతున్నాడు, మంత్రి కాకముందు నుంచి కూడా కష్టపడుతున్నాడు. ఆ కష్టం మీకు బయటికి కనిపించదు. మీరు నాలాగానే ఆయన కష్టాన్ని ఎప్పుడూ చూపించడానికి మీరు ప్రయత్నం చేయాల, ఆయన పబ్లిసిటీ చేయాల. ఈ రోజున ఎల్ఈడి లైట్లు ఉన్నాయి, రాష్ట్రం అంతా ఎల్ఈడి లైట్లు పెట్టించాడు. ఎవరండి కృషి చేసింది? ఎవరు? ఈ ఈ ఈ ఎల్ఈడి లైట్ల కోసం ఎంత తాపత్రయపడ్డాడు. అమరావతిలో లైట్లు వేస్తే రాష్ట్రం అంతా ఎలగాలి, అమరావతిలో లైట్ ఆపితే రాష్ట్రం అంతా ఆగిపోవాలి, కరెంటు ఆదా చేయాలి, ఏ ఊరుకు ఆ ఊరు మెయింటెనెన్స్ కాస్ట్ అయిపోతుంది, కరెంట్ ఎక్కువ కాలిపోతున్నాయి మిగిలిన లైట్లు, వీటితో కరెంటు తక్కువ, లైటింగ్ ఎక్కువ, మందికి ఎక్కువ, శాశ్వతంగా ఈ కరెంటు లైట్లు సమస్య అనేది తీర్చాలని ప్రతి స్తంభానికి లైట్ వేసామండి. ఎవడు గుర్తించాడు? నా గుండులోడు లోకేష్ బాబు అని ఎవడు తెలుసు? అసలు ఎంతమంది తెలుసు చెప్పండి నాకు.
దీని కృషి అంతా అట్టకే లోకేష్ బాబు ఉన్నాడని ఎంతమందికి తెలుసు? శాసనసభ్యులుగా మేము వెళితే మాతో మాట్లాడటానికి కూడా సమయం లేకోకుండా, అన్న బాగున్నారా, కాఫీ తాగుతారా, భోజనం చేస్తారా అని ఏదైనా 2 ముక్కలు మాట్లాడి మమ్మల్ని టకటక పంపించి దాంట్లో లీనమైపోయి గంటలు ఏమండే, ఆయన వ్యాపార సంస్థ ఇదేమన్నా? ఒక వ్యాపార సంస్థను కనుక ఓనర్ ఏ విధంగా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశాడో ఈ రాష్ట్రాన్ని, ఆయనకున్న శాఖని చేయటానికి అంత ఎఫర్ట్ పెట్టాడు. ఎవడు గుర్తించాడండి? చెప్పండి. నిజంగా కష్టపడలేదా? నిజంగా పదవిని ఎంజాయ్ చేశాడా? విదేశీ పర్యటనకి అక్కడికి ఇక్కడికి పోయి ప్రజలను గాలికి వదిలేసి, శాఖనే అధికారులకు వదిలేసి ఏమన్నా జోగాడు? పరుగులు పెట్టించాడు. కానీ ప్రజలకు తెలియదు కదా. ఎన్ని సీసీ రోడ్లు ఇచ్చామండి? ఎన్ని బీటీ రోడ్లు అండి ఇచ్చింది? ఎన్ని కిలోమీటర్లు అండి? 800 కోట్లు 800 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుని వచ్చి టెండర్లను ప్యాకేజీ వైజ్గా పిలిచి అవన్నీ ఇంప్లిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇవాళకి 25% పూర్తవలా లోకేష్ బాబు గారు ఇచ్చిన వర్కుల్లో. అప్పుడు టెండర్లు పిలిచినాయి, ఇప్పటికి 25% ఈ చవటాలు పూర్తి చేయలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ దెందులూరు గురించి మాట్లాడుతున్నా నేను. అవన్నీ కూడా ప్యాకేజ్ వైజ్గా పిలిచారు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి అవకాశం కల్పించి త్వరితగతిన పని కంప్లీట్ అవుతుందని ప్లాన్ చేస్తే ఎవరో తెలుసు లోకేష్ బాబు గారు ఎంత కృషి చేశాడు, ఎంత ప్రయత్నం చేశాడని. అన్ని ఊర్లలో డ్వాక్రా భవనాలు కట్టాం, ఇంచుమించుగా మా జిల్లాలో. అది ఎందుకు కట్టాము? డ్వాక్రా సంఘాల వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటానికి అవకాశం లేకుండా ఒక ప్రదేశాన్ని కేటాయించి ఒక పక్కా బిల్డింగ్ భవనాన్ని నిర్మాణం చేస్తే వాటికి ఈ రోజున రైతు భరోసా కేంద్రాలని రంగులేసి రైతు దగా కేంద్రాల కింద మార్చారు. వాటిని తాళాలు తీసేవాడు ఉండడు, దాన్ని విత్తనాలు ఉండవు, పురుగు మందులు ఉండవు, ఎరువులు ఉండవు. ఏమంటే ధాన్యం కొంటామని అమ్ముతాకి వెళ్తే ఎవడు అక్కడ కొనిపించేవాడు ఉండడు, ఎవడు రైతుకి హెల్ప్ఫుల్గా ఉండదు. ఒక జింక్ ఉండదు, ఒక స్ప్రేయర్ ఉండదు, టార్బాల్ ఉండదు, డ్రిప్ పరికరాలు ఉండవు. కనీసం అగ్రికల్చర్ స్టాఫ్ అన్న సూచనలు కానీ సలహాలు కానీ మాట్లాడటానికి కానీ ఏముండదు. ఎక్కడ అడగాలో కూడా ఎవరికి ఏమీ తెలియదు. అంతా జగన్మాయ, ఏముండదు. సార్, చంద్రబాబు చాలా కూల్గా ఎవరైనా సరే కాస్త ఆవేశపూరితంగా ఉన్నా కూల్ చేసే పరిస్థితి ఉంటుంది. కానీ లోకేష్ బాబు కొంత స్పీడ్ పెంచుతున్నారు. ఏ విధంగా ఉంది? లోకేష్ బాబు కొంత అగ్రెసివ్గా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుందంటారు భవిష్యత్తులో? ఏముండదు, భవిష్యత్తు అంతా బాగానే ఉంటుంది. లోకేష్ బాబు పార్టీ మీద దాడి చేసినా, కార్యకర్తల మీద దాడి చేసినా భవిష్యత్తులో దానికి తగ్గ పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా సూటిగా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి ఉంది. 100% తప్పనిసరిగా మరి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎదుర్కోవాలి. కార్యకర్తలకి మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈ రోజున నింపవలసిన బాధ్యత లోకేష్ బాబు మీద ఉంది. తప్పనిసరిగా ఉండాలి. ఆ మాత్రం ఉండకపోతే ఎట్లా? అంటే తప్పు చేస్తే కాదు, అన్యాక్రాంతం జరిగిన చోట, అక్రమంగా బనాయించిన చోట, ఇబ్బందులకి గురి చేసిన కాడ, అంతే తప్ప అన్ని విషయాల్లో చెప్పలేదైనా. అన్ని విషయాల్లో చెప్పలే. కొన్ని సంఘటనల్లో, బాధాకరమైనటువంటి సంఘటనలో చెప్తాడు కూడా. చెప్పాలని మేము కూడా కోరుకుంటున్నాం. సార్, ఒక పక్క మీ అధినేత ఇంటి మీద దాడికి వెళ్ళిన విషయం కానీ, లోకేష్ బాబు పర్యటనలో రాళ్ళేసిన విషయాన్ని కానీ ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఇప్పుడు మా అధినాయకుడు ఇంటి మీద, మా పార్టీ ఆఫీస్ని మిస్ అయ్యారు మీరు. మా మీద, లోకేష్ బాబు మీద ఎక్కడ పడితే అక్కడ అలజడి సృష్టించి ఎవరైతే విచ్ఛిన్నకరమైనటువంటి కార్యక్రమాలకి భాగస్వాములు అవుతారో, నోటితో వ్యభిచారం చేస్తారో, వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే మనకి ఏదన్నా చెంచాగిరి పదవులు వస్తాయేమని చెప్పి
ఒక ఆశ. వాళ్ళ ఆశపడటంలో కూడా తప్పు లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి దాన్నే ఆశిస్తున్నాడు తప్ప ఇది తప్పు, ఇలా చేయకూడదు అని ఎక్కడ వారించడు ఆయన. చంద్రబాబు గారు ఆ రకమైనటువంటి పదజాలంతో వయసుతో సంబంధం లేకుండా బొడ్డోడిని బచ్చాగాళ్ళు అందరూ మాట్లాడుతుంటే అని అనుకోకుండా ఎదురు నవ్వుతున్నాడో ఏడుస్తున్నాడో కూడా ఫీలింగ్స్ అర్థం కానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్తాం మనం? ఆయన మెహర్బానీ కోసం మరి వాళ్ళ అందుకునే కదా అంబటివాడికి వచ్చినా ఇంకోవాడికి వచ్చినా రమేష్కి వచ్చినా ఇంకోడు వీళ్ళందరూ ఎవరు దాంట్లో భాగస్వాములే, అలాంటి వాళ్ళే. సార్, టీడీపీలో ఉన్మాదులు ఉన్నారు అని రోజా చేసిన వ్యాఖ్యల్ని మీరే విధంగా చూస్తున్నారు? ఆమె ఒక ఉన్మాదురాలు. మమ్మల్ని ఉన్మాదంటే మరి ఆమె ఏమైనా మాట్లాడుద్ది. ఏదో ఒకటి కాళ్ళలోకి ఎడ్డలు పట్టుకుని తెచ్చుకుంది కదా కొన్నాళ్ళు మాట్లాడుకొని. సార్, పెద్ద ఎత్తున మహిళలకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తాడని చెప్పారు. ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలపై దాడులు జరుగుతున్న పరిస్థితి. దీనికల కారణం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి యొక్క విచ్ఛిన్నకరమైనటువంటి పరిపాలనే దీనికి కారణం. ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు ఆయన దగ్గర ఉన్నాయి. హోమ్ మినిస్టర్ సజ్జల దగ్గర ఉంది. సుచరిత నేనేదో ఉన్నానే కానీ పేరుకున్నానని చెప్పింది మంత్రి పీకిన రోజున. మళ్ళీ తర్వాత యూటర్న్ తీసుకుంది. ఆ మాటల్లో మీకే అర్థమైంది కదా. ఊరికి నేను శాల్యూట్ కొట్టించుకుంటానికి నేను మంత్రి అని చెప్పుకుంటామే తప్ప సుచరిత గారు 3 సంవత్సరాల ఇంచుమించుగా హోమ్ మినిస్టర్గా ఉన్నారు. నాకు 24 కేసులు ఆమనంగానే కట్టారు. ఇప్పుడు ఈ వచ్చాక ఒకటి కట్టారు, మిగిలినన్ని ఆమె ఖాతాలో ఉన్నాయి. ఒక్క కేసు గురించి అయినా ఆమెకు అవగాహన ఉందా? నా మీద కట్టిన సెక్షన్లలో ఒక అవగాహన లేకుండా ఆమెకు హోమ్ మినిస్టర్ ఇచ్చి ఆమెని అవగాహన పెంచుకునే విధంగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకుండా 4 గోడ మయానికే వాళ్ళని పరిమితం చేసి బీసీలకి ఇన్ని ఇచ్చాను, నేను ఇచ్చిన ఎవరు ఇవ్వలేదు, బీసీ మహిళలకు ఇచ్చాను, ఎస్సీ కులస్తులకి హోమ్ ఇచ్చాను. ఎస్సీ కులస్తులకు హోమ్ ఇచ్చావు, కానీ శాంతి భద్రతలు మిగిలినవన్నీ కూడా నీ దగ్గరున్న సలహాదారు చూస్తాడు. ఆమె మాత్రం హోమ్ మినిస్టర్ అని ఊరుకునే వెళ్ళి అట్లా నమస్కారం పెడద్ది. ఒక హోమ్ మినిస్టర్గా గత 3 ఏళ్లలో సుచరిత గారు ఏమైనటువంటి ఒక్క నిర్ణయం ప్రజలకు సంబంధించినందు కానీ పబ్లిక్కి లేదనంటే పోలీసుకి సంబంధించింది కానీ పోలీసు వెల్ఫేర్ కానీ ఇంకా ఇతర అంశాల్లో కానీ ఒక్క నిర్ణయమైనా హోమ్ మినిస్టర్ తీసుకున్నదా? సార్, మీ గవర్నమెంట్లోనే తీసుకున్నారు సార్. గత 20 ఏళ్ళగా చూడండి, ఒక్క హోమ్ మినిస్టర్ అయినా సరే ఆ స్థాయిలో ఆంధ్రాలో పనిచేసిన పరిస్థితి ఉంది. మా గవర్నమెంట్ విషయానికి వస్తే మా దగ్గర కూడా హోమ్ మినిస్టర్లు చేశారు. నిర్ణయాలు తీసుకున్నా తీసుకోలేకపోయినా మా అధినాయకుడికి చెప్పి చేయించి దాన్ని పర్ష్యూ చేసి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పుకోకుండా ఏ మినిస్టర్ తీసుకోలేడు నిర్ణయాలు. సుచరిత గారు కూడా తీసుకోలేదు. కానీ సుచరిత గారు ఎన్ని జిల్లాలకు పర్యటన చేశారు. మా దగ్గర ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎన్ని జిల్లాలు వెళ్ళాడు? మీరు ఓకే, మీరు అడిగింది మంచి పాయింట్ అడిగారు. ఒక్కసారి బేరీ చేయండి. మా హోమ్ మినిస్టర్ గారు దగ్గరికి ఎంతమంది విజిటర్స్ వచ్చేవాళ్ళు? మా హోమ్ మినిస్టర్ గారు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కాన్స్టిట్యున్సీలు పర్యటన చేశాడు? ఈమె గారు ఎన్ని కాన్స్టిట్యున్సీలకు వెళ్ళింది? ఏమేమి చేసింది? దిశ చట్టం తెచ్చారు. దిశ చట్టం అమల్లో ఉందని చెప్తారు. దిశ ఆమన్నప్పుడే ఆ దిశ చట్టం ఇప్పటికి అప్రూవల్ రాలా.
తొమ్మిది నెలల్లో ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేసామని చెప్పిన 24 గంటలలోపే రేపల్లిలో గ్యాంగ్ రేప్. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మర్డర్లన్నీ పోయినాయి, ఈ రాష్ట్రంలో జరిగిన మానభంగాలన్నీ పోయినాయి. కానీ గుంటూరులో ఒక విద్యార్థినికి జరిగినటువంటి దాడిలో ఉరిశిక్ష పడితే దాని గురించి మాత్రం జబ్బలు జరిచారు, ఒకడికి ఉరిశిక్ష ఇచ్చారండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదైతే ఒక రకమైనటువంటి గ్యాంగ్ తయారయ్యారో వాళ్ళకి భయం అనేది లేకుండా చేసి ఎవడికో ఒకటి ఉరిశిక్ష వేసామని చెప్పుకుంటారు. ఏమండి, ఒకటి ఉరిశిక్షతో రాష్ట్రం ప్రక్షాళన అవుద్దా? అందుకే మిగిలినందరికీ ఏమని కాదు, చట్టం పని చేయటంలా. నిన్నగాక మొన్న ఒక మంత్రి కూడా మాట్లాడుతూ ఆంధ్రాలో జరుగుతున్న ఘటనల వెనుక టీడీపీ కార్యకర్తలు టీడీపీ నేతలే ఉన్నారు, వాళ్ళ ప్రోద్బలంతోనే జరుగుతుందని చెప్పారు సార్. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఎదురుగుండా కుక్క ఈనలేక ఊరకుక్క వీనలేక అడ్డం పడిపోతే కూడా టీడీపీ వాళ్ళ వల్లే అది అక్కడ ఏం లేకుండా అడ్డం పడిపోయిందని చెప్పేటువంటి పరిస్థితులకు వచ్చారండి. ప్రతి వాళ్ళు కూడా మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మిమ్మల్ని పరిపాలన చేయమన్నారు, మీరు చేయలేక మీకు చేతగాక మీరు అసమర్థుల్లాగా సంఘ వ్యతిరేక శక్తుల్ని ప్రోత్సహిస్తూ ఆ నెపం మా పార్టీ మీద వేయటం ఎంత మటుకు భావ్యం మీరు చెప్పండి. ఎన్నికల సమయంలో మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా అసలు రకరకాల బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల్లో తీసుకెళ్తున్న పరిస్థితి. ఏ విధంగా చూస్తారు దీన్ని? దశల వారీగా ఎత్తేస్తానని చెప్పి ముందు బెల్ట్ షాపులని రోజు కాగ్గోలు చేసేవాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఊరికి ఒకటి అరా ఎక్కడన్నా బెల్ట్ షాపులు లేవని నేను అనలేను, ఉంటే. కానీ నా నియోజకవర్గంలో మాత్రం 100% కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశా, 80% కంట్రోల్ చేశా. ఈ రోజున స్వేచ్ఛగా మందు తాగేటువంటి అవకాశం కూడా లేదు. మీరు బ్రాండ్లే అంటున్నారు, బ్రాండ్ల గురించి చెప్పక్కర్లా. జే బ్రాండ్ అంటే జగన్ బ్రాండ్. ఇవాళ సరైన బ్రాండ్లు లేకుండా అన్ని డిస్టిలరీస్ని బ్రవరీస్ని ఈయన కంట్రోల్లో తీసుకుని నాసిరకమైనటువంటి మద్యాన్ని, ప్రజలకి ప్రాణహాని ఉన్నటువంటి మద్యాన్ని తయారు చేస్తూ వాటిని అమ్మిస్తూ అవన్నీ కూడా హోల్సేల్గా ఈయనకి ఎక్కడైతే రాబడి ఉందో ఆ రాబడి మార్గాల్ని ఎంచుకున్నాడు. దానిలో మద్యాన్ని విపరీతంగా 16,000 చిల్లర కోట్ల ఆదాయం ఈ రాష్ట్రానికి మద్యం ద్వారా వస్తుంది. గతంలో 6,000 ఉంటే ఇప్పుడు 16,000 చిల్లర అయిందంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించి ప్రజల యొక్క చెమటని రక్తాన్ని జలగ పీల్చినట్టు పీల్చేశాడు, పీలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి, అది మనం చెప్పటం కాదు. ఈ రోజున ప్రజలకు కూడా తెలుసు. అట్లా పీలుస్తూ పేదవాడు మద్యం బాటిల్ పట్టుకోవాలంటే షాక్ కొట్టాలంట. పేదవాడికి ఎందుకు షాక్ కొట్టాలి? మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ఎంపీలు తాగుతుంటేనేమో కిక్ రావాలి, పేదవాడికి మాత్రం షాక్ రావాలి. పేదవాడికి రాల షాకు, వాడి భార్యకి, వాడి పిల్లలకి, వాడి తల్లిదండ్రులకి షాక్ వచ్చే విధంగా కష్టపడిన డబ్బంతా నీ షాపు కాడ నిన్ను పోషించడానికి, నిన్ను బ్రతికించడానికే ఆడు కాయా కష్టం చేసి వచ్చి వస్తున్నట్లుగా నీకు కడతానికి సరిపోతుంది. ఆడిది కట్టినటువంటి డబ్బుని పట్టుకుని వెళ్ళి ఎక్కడ తాగుతానికి అక్కడ సిట్టింగ్ లేకపోతే ఎక్కడ ఊరు బయట బహిరంగ ప్రదేశాల్లో రోడ్ల పక్కన అనాథలాగా చెట్లలో పొట్లలో తాగేటువంటి కర్మ ఈ రోజున వాళ్ళకి తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి పరిపాలన ఈ రోజున కొనసాగుతుంది. ఆ రకమైనటువంటిది సారా విచ్చలవిడిగా రావడానికి కారణం ఎవరు? నువ్వు మద్యాన్ని సామాన్య మానవుడికి అందుబాటులో లేకోకుండా దాన్ని ఒక ఖరీదైనటువంటి ఐటెంగా నువ్వు ఎప్పుడైతే 80 నుంచి 250కి మార్చావో డైవర్ట్ అయ్యాడు. వాడికి ఏదైతే అందుబాటులో వస్తుందో దాని తాగటానికి. దానివల్ల ఎన్ని తాళ్ళు తెగిపోయినాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోయినాయి.
ఈ ఉసిరంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తగలదా? ఊరికే పోతుందా? ఎంతమంది పేదవాళ్ళ తాళ్ళు తెగిపోయినాయి నీ కలిసి మధ్య వల్ల. కానీ నువ్వు విచ్చలవిడిగా సారా అమ్ముతుంటే కంట్రోల్ చేయలేకపోవటం వల్ల కానీ నీ నాయకులు కార్యకర్తలు సప్లై చేసేది కాసేది మీ వాళ్ళు కాదా? మీ వాళ్ళు కాదా అని అడుగుతున్నా. నీ మున్సిపల్ చైర్పర్సన్ కూడా ఈ ఎక్సైజ్ కేసులో సారా కేసులో ఉన్న మనిషి నీ జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్గా పెట్టావు నువ్వు. 27 మరణాలు సర్కారు మరణాలు, అవి సర్కారు హత్యల కింద భావించాలి. ఈ నెలలో ఎంతమంది చచ్చిపోతారు, ఇక్కడ జనాభా ఎంతమంది ఉన్నారు, ఏంటండి మాట్లాడి? అందరూ మగవాళ్ళు చచ్చిపోతారా? ఒక్క మహిళ కూడా చచ్చిపోదా? ఎవరు సమాధానం చెప్తారు వీటికి? మీ మీడియా వాళ్ళే ఎంతో కొంత వెలుగులో తీసుకొచ్చారు, కానీ ఇంకా తీసుకురావాల్సినటువంటి అవసరాలు ఆవశ్యకత ఉంది. సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని సొసైటీ నుంచి ఇలాంటి వాళ్ళని తరిమేయాలి. తరిమేసే వరకు కూడా మా పోరాటం ఆగదు. సార్, ముఖ్యంగా ఏపీలో కొత్త మంత్రులు సామాజిక న్యాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. పెద్ద ఎత్తున అన్ని కులాలకు న్యాయం చేశారని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కొత్త మంత్రులపై మీ అభిప్రాయం ఏంటి? పదవులు ఇవ్వటానికి ఎలక్షన్ కోసం, రేపు రాబోయేటువంటి ఎలక్షన్ కోసం మరొక్కసారి జనం చెవుల్లో కులాల వారీగా విడగొట్టి ఒక పువ్వు పెట్టాడు కదా, ఇప్పుడు రెండో పువ్వు కూడా పెట్టి ఆడుకుందామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి సామాజిక సమీకరణాలలో ఏ మంత్రికి కూడా వాక్ స్వాతంత్రం లేదు. ఈ ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంది, చేయబోతుంది అని చెప్పలేదు ఏ మంత్రి కూడా. ఈ రోజున కరెంట్ ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, కరెంటు మీటర్లు పెడతాం వలనంట విద్యుత్ ఆదా జరుగుతుందంట. మీటర్ పెడితే ఆదా జరగటం ఏంటి? మీటర్ లేకపోతే ఆదా లేకుండా ఎక్కడ మిస్యూజ్ అవుతుంది? మిస్యూజ్ అవుతుంటే దాన్ని ఎందుకు నువ్వు పట్టుకోవట్లా? నీ దగ్గర నిఘా ఉంది కదా, విజిలెన్స్ ఉంది కదా, నీ దగ్గర లైన్మెన్లు ఉన్నారు కదా, నీ దగ్గర అసిస్టెంట్ లైన్మెన్లు ఉన్నారు కదా, నీ దగ్గర సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు కదా, ఎస్ఓలు ఉన్నారు కదా, వాళ్ళు కాకోకుండా ఇంకా రకరకాలుగా వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా నిద్రపోతున్నారా అని అడుగుతున్నా. నీవు రైతుల మేడలో ఉరితాడి బిగించడానికి మీటర్లు అనే దానివల్ల సంస్కరణ వల్ల రైతుకు వచ్చేటువంటి ఒరిగేటటువంటి లాభం ఏంటని అడుగుతున్నా. మీటర్ కాల్చినా మీటర్ కాల్చపోయినా కరెంటు బిల్లు నువ్వే కడుతున్నప్పుడు మీటర్తో నీకు వచ్చినటువంటి అవసరం ఏంటని అడుగుతున్నా. నీకు మీటర్ కావాలంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర బిగించుకో, సబ్స్టేషన్లో బిగించుకో, ఫిల్టర్ వారికి బిగించుకో. మా రైతుల దగ్గర ఎందుకు బిగిస్తావు? నీవు కేవలం రైతుల మేడలో ఉడితాడు బిగించడానికి, నువ్వు అప్పు తెచ్చుకోవటానికి, నువ్వు ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని తాకట్టు పెడుతున్నావు. కనీసం తెలంగాణలో రైతుల గురించి వాళ్ళు ఆలోచించినంత ఆలోచన కూడా నువ్వు ఆలోచించకుండా సిగ్గు లేకుండా బరితెగించి మరి కరెంటు ఆదా అవుతుంది, మీటర్ పెడతాం వల్ల నాణ్యమైన కరెంటు వస్తుందన్నావు. కండక్టర్ పర్ఫెక్ట్గా ఉంటే నాణ్యమైనటువంటి కరెంట్ వస్తుంది. మీటర్ పెడతాం వల్ల నాణ్యమైన కరెంట్ ఎట్లా వస్తుందండి? చెవుల్లో పూలు పెడతాం కదా, ఎవడన్నా అంగీకరిస్తాడే ఈ విషయాలకి, ఈ మాటలకే? బుద్ధున్నవాడు ఎవడో కూడా జగన్మోహన్ రెడ్డికి రైతు అనేవాడు ఓటేయకూడదు. ఇప్పుడు రైతులు దొంగలా? కరెంటు ఆదా జరుగుతున్నావు, రైతులు దొంగలా అని అడుగుతున్నాను. నువ్వు ఫ్రీ కరెంట్ ఇచ్చావు, నీకు మీటర్తో పని ఏంటి? మీటర్ కావాలంటే సబ్స్టేషన్లో పెట్టుకో, ఫీటర్ల వైజ్గా ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పెట్టుకో. మా మీటర్ బోరుల దగ్గర నువ్వు పెట్టే పని ఏంటి? నీకేం అవసరం? దానివల్ల ఏంటి? ఎవరికి బెనిఫిట్? ఎవరి కోసం నువ్వు మా మీద ఈ భారాన్ని మోపుతున్నావు? చాలా ప్రమాదకరమైన విషయం. మేము తప్పకుండా వ్యతిరేకిస్తాం. మా ఏరియాలో ఒక్క మీటర్ కూడా బిగించలేము, బిగిస్తే కూడా పీకొచ్చి తగలబెడతాం మీటర్లని కూడా. సార్, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీద, ముఖ్యంగా నాయకుల మీద ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఎక్కడికక్కడ నాయకులు అడ్డుకుంటున్న పరిస్థితి ఉందంటూ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. మొన్నటికి మొన్న మీ జిల్లాలో కూడా ఎమ్మెల్యే మీద దాడి చేసిన పరిస్థితి ఉంది. ఏ విధంగా చూస్తున్నారు? తరిమి కొడతారు.
భౌతికంగా కాకపోయినా ఓట్ల రూపంలో వాళ్ళని చిత్తు కింద ఓడిస్తారు. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ బ్రతికి బట్టగట్టదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. ఆ రకంగా ప్రజలు ఆలోచిస్తారు కూడా. ఎందుకనంటే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని నువ్వు తీర్చలేకుండా నీ మీద బోల్డంత హోప్ పెట్టుకుని నీ గురించి బోల్డంత ఎక్స్పెక్టేషన్స్లో వాళ్ళు ఉంటే అవన్నీ కూడా ఉద్యోగస్తుల దగ్గర నుండి కూడా ప్రతి విషయంలో కూడా నువ్వు వాళ్ళందరూ బాధపడేటువంటి నిర్ణయాలే తప్ప ఎవరికి మేలు జరిగేటువంటి విషయం ఈ రాష్ట్రంలో తీసుకోలేకపోయావు. ఇప్పటికి ఏ విషయంలో కూడా టోటల్గా ఫెయిల్యూర్. వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి. మొత్తం ఎక్కడ ఏమీ లేదు. ఏమైనా ఉండుంటే డిస్ప్యూట్ క్రియేట్ చేయటం, డబ్బులు సంపాదించుకుంటాం. సార్ ముఖ్యంగా హాస్పిటల్స్ ఇష్యూ ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రాలో శవాలను కూడా భుజాన మోసుకుపోయే పరిస్థితి సార్. ఏ విధంగా చూస్తున్నారు అసలు దీన్ని మీరు? చెప్పాను కదా మీకు, ఎక్కడికక్కడ విచ్చలవిడి పాలన. విచ్చలవిడి పాలన వలన ఇలాంటి అనర్థాలన్నీ కూడా వచ్చినాయి. ఎప్పుడూ ఈ రాష్ట్రంలో కానీ మనకు తెలిసి ఎక్కడా కూడా లేవు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్కసాటే మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కొన్ని వెహికల్స్ని కొని దానికి ఒక నామకరణం, ఏం పేరు అది, మహాప్రస్థానం అని చెప్పి పెట్టి వాళ్ళ యొక్క పైసా కూడా ఛార్జ్ చేయకోకుండా డీజిల్ కూడా సూపరింటెండెంట్ అకౌంట్లో కొట్టి వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళ తాలూకా ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళని అంతిమ సంస్కారానికి పంపించడానికి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అలాంటి వెహికల్స్, కొత్త వెహికల్స్ అన్నింటినీ కూడా పడకేసి వాడికి డీజిల్ ఇవ్వకోకుండా, మెయింటెనెన్స్ ఇవ్వకోకుండా, ఏ హాస్పిటల్ దగ్గర ఆ హాస్పిటల్కి ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళందరినీ కూడా ఒక సిండికేట్లు పెట్టుకుని వీళ్ళు దందా నిర్వహిస్తూ వాళ్ళ దగ్గర మరి చనిపోయి వాడి ఏడుస్తుంటే శవాన్ని కూడా పట్టుకెళ్ళనికోకుండా దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. అలాంటి అరాచకమైనటువంటి పరిపాలన తప్పదో. చచ్చిపోయింది ఎవరైంది మాకెందుకు, మాకు కావాల్సిన డబ్బు మాకు కట్టి మీరు పట్టుకెళ్ళండి బాడీ. ఎక్కడికి పోతున్నావో తిరిగిటలా. సార్ మొన్న అసెంబ్లీలో కూడా మంత్రి అమర్నాథ్ ప్రాణాలు పోసే అంబులెన్స్ను వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొస్తే సచ్చినోళ్ళని తీసుకెళ్లే మహాప్రస్థానం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు, అది వాళ్ళిద్దరికి తేడా అంటూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి ఉంది. మంత్రి అయిన తర్వాత అసెంబ్లీ ఎక్కడ జరిగింది? మంత్రి కాకముందు సార్, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన మాటలు. ఇప్పుడు ప్రెసిడెంట్ మంత్రి అనకాపల్లి జిల్లా అమర్నాథ్ అంటే ప్రాణాలు పోసి అంబులెన్స్ మేము తీసుకొస్తే ప్రాణాలు పోయిన తర్వాత తీసుకెళ్ళి ఆ మహాప్రస్థానం లాంటి నిర్ణయాలు ఆయన తీసుకున్నారు. మహాప్రస్థానం లాంటిది ప్రాణం పోయిన తర్వాత ఇంటికాడ దింపడానికి పాలనలో మెరుగైనటువంటి దాన్ని ప్రజలకు చేరువ చేయడానికి చంద్రబాబు గారు చేశాడు. వాళ్ళు అంబులెన్స్లు తీసుకొచ్చారు. కానీ ఇవాళ అదే అంబులెన్స్లు చంద్రబాబు గారు హయాంలో ఎలా నడిచినాయో ఇప్పుడు ఏ విధంగా నడుస్తున్నాయో ఒక్కసారి 108 కొట్టి చూడండి మీరు. ప్రమాదం జరిగిందని కొట్టిన తర్వాత ఎన్ని గంటలకు వస్తుందో ఒక్కసారి చెక్ చేయండి, తమకు తెలుస్తుంది అని అంటారు. ప్రాణాలు పోస్తూ ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంటో. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎవడు పెట్టాడండి? చంద్రబాబు నాయుడు. ఈడు అయి పెట్టాడా? ఎవడు పెట్టాడు? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్. గర్భిణీ ఉందని ఫోన్ చేస్తే ఎవడు తీసుకొచ్చారు హాస్పిటల్కి? దాన్ని ఎవరు ఓపెన్ చేశారు? మా ఏలూరులోనే చంద్రబాబు గారు ఓపెన్ చేసిన వాటిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఏదో మొన్న ఒక 500 వెహికల్స్ కొని ఓమ్ని వ్యాన్లు ఈయనేదో ఓపెన్ చేసినట్టుగా అన్ని రోడ్డు ఏమంటే ఒకేసారి విజువల్స్ తీసి మీ టీవీల్లో పేపర్లో వేసుకుంటానికి ఫోటోలు. అసలు స్టార్ట్ చేసింది ఎవరండి? అవి కూడా ప్రాణాలు తీసేవేనా? తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కూడా మాట్లాడటానికి నోరుతో మాట్లాడాలి. భగవంతుడు నోరిచ్చింది మంచి మాటలు మాట్లాడమని, మంచి చేయమని ఏమంటారు సార్? ఫైనల్గా ఇప్పటికీ దగ్గర 25కి పైగా కేసులు మీ మీద పట్టి పరిస్థితుంది. ఇక ఎలక్షన్ వచ్చే సమయానికి ఇంకెన్ని పడతాయో ఏం పిగుది తర్వాత ఏం పిగుది అన్నా ఎలా వెళ్ళబోతున్నారు చింతమనేని? ఇట్లాగే వెళ్తాడు. ఎట్లా ఉన్నా ఇట్లాగే వెళ్తాడు. ఏం పిగుది అంటున్నా. కాంప్రమైజ్ ఏది లేదు. కాంప్రమైజ్ ఎందుకు అవ్వాలంటున్నా? పెట్టుడు కేసులు ఈమె పెట్టలేమా? ఆ 25 కేసులు కాదు 50 పెట్టచ్చా? 15 రోజుల్లో 20 ఎఫ్ఐఆర్లు కట్టావు. 15 రోజుల్లో నేను జైల్లో ఉంటే, నేను అబ్స్కాండ్లో ఉంటే 20 ఎఫ్ఐఆర్లు ఎట్టొచ్చినాయి? సందర్భం లేదు, టైం లేదు, కారణం లేదు. ఇది
అధికారం ఉంది కదా అని అడ్డదారులు దొక్కి కట్టుకుంటే ఎవడేం చేస్తాడు? న్యాయస్థానం ఉంది, న్యాయస్థానంలో తేల్చుకుంటాం. నువ్వు పెట్టిన కేసులు ఏంటో అటన్నిటికి కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కూడా. ప్రజాస్వామ్యంలో ఎంత అన్యాయంగా కేసులు పెట్టే పరిస్థితి ఉంటే అలాంటి చోట సామాన్యుడు బతకగలుగుతాడా? బతకలేడు కాబట్టి రోడ్డు మీద రావట్లా. బ్రతకలేకపోతున్నాడు కాబట్టి రోడ్డు మీద రావట్లా. ఈ కేసులు భయపడే రావట్లా. లేదనంటే తరిం కొట్టేవాడు ఈ పాటికే. అదే నేను చెప్తున్నాను. ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతారని చెప్తున్నా ఓటర్లో. మీరు చూసుకోండి ఏ విధంగా వచ్చిందో ప్రవాహం, అంతకంటే స్పీడ్గా వెనకపోతుంది ప్రవాహం. ఎంత స్పీడ్గా వచ్చిందో అలా అంతకంటే స్పీడ్గా వెనకపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. దాన్ని ఎవడు ఆపలేడు. ఈ ఇచ్చనకరమైనటువంటి పాలనని కొనసాగటానికి ఏ ప్రజాస్వామ్యవాది కూడా అంగీకరించడం. సార్, ముఖ్యంగా మీ మీద ఈ రకంగా కేసులు పెట్టిన అధికారులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ మనసుకి వదిలేశారు. రివెంజ్ ఏముండదు. రివెంజ్ అంటే ఎవడైతే ప్రోత్సహించి పెట్టించాడో ఆడుకుంటుంది, ఎవడైతే మొదలు ఉన్నాడో ఆడుకుంటుంది. స్టార్టింగ్ ఎవడైతే పెట్టించడానికి ప్రేరేపించాడో వాడుకుంటుంది. చిన్న స్థాయి వీళ్ళు ఏం చేస్తాం? పిచ్చమండా కొడుకులు, వీళ్ళ వల్ల కాదు కదా. వాడు బాసిజం ఉంది, వాడు బాస్ కదా పెట్టమంది. ఆ పెట్టమన్న బాస్తే ఆడి కథ తెలుస్తాను. వీళ్ళ జోలికి అవసరం లేదు. అసలు కథ తెలుస్తా. ఐడెంటిఫై చేశారా సార్? అందరూ ఉంటారు, చేయక్కర్లా, మళ్ళీ వీళ్ళే చేస్తారు. మనం చేయక్కర్లా, మళ్ళీ ఎవరైతే మన మీద పెట్టారో వాళ్ళే చేస్తారు. ఎందుకు ఫాల్స్ కేసు పెట్టాల్సి వచ్చిందో కూడా మొత్తం ఎగ్జామిన్ చేపిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. ఒక ప్రభాకరే కాదు, ఈ రాష్ట్రంలో నాలాంటి నష్టపోయినటువంటి కుటుంబాలు అనేకమైనవి ఉన్నాయి. వాళ్ళందరి విషయంలో కూడా మళ్ళీ ఎగ్జామిన్ జరుగుతుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఉంటాం వాళ్ళ పక్కన, న్యాయం ఉంటే. సార్, మొన్న కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సంబంధించిన కేసులు కూడా చాలా వాటికి ప్రభుత్వం వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎందుకని మీకు అలాంటి పరిస్థితులు ఎందుకు రాలేదు? లేకుంటే మీరు చేసిన సరే అయిపోయింది కదా. ఇప్పుడు కేసులు తీసుకుంటాకి నాకున్న పని నాకు ఇంపార్టెంట్ తప్ప, నా మీద ఎవడన్నా కేసు పెడితే దాన్ని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి, హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి, సెక్రటరీ దగ్గరికి వెళ్ళాలి, కేసు తీపించుకోవాలనేటువంటి ఆలోచన నాకు ఎప్పుడూ లేదు, ఉండదు కూడా. అలాంటి నేరాలు మనం చేయలే, మనకు అందుకనే భయం లేదు. నేరం చేసిన వాడికి కోర్టులో శిక్ష పడుతుందని భయం ఉంటుంది. నేరం చేయని వాడికి న్యాయస్థానం నమ్మినప్పుడు నాకు శిక్ష ఎందుకు వేస్తుంది? ఒకవేళ పొరపాటున నమ్మదగినది అయి ఉండి వాళ్ళు నమ్మి వేస్తే కూడా పైన అపీల్ ఉంది, ఆ తర్వాత పై అపీల్ ఉంది, ఎక్కడో చోట పోతుంది. న్యాయం లేనప్పుడు ఎట్లా ఉంటుంది? సార్, కొన్ని వందల మంది మీ గడప తొక్కిన వాళ్ళకి న్యాయం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు, మీరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చెయ్యని తప్పులకి కోర్టులో నిలబడాల్సి వస్తే బాధ అనిపించట్లే? బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. మనకు ఒక రాజ్యాంగం ఉంది కదా, దానికి కట్టుబడి ఉండాలి కదా. లేకపోతే ఈ దేశంలోనే ఉండకూడదు మనం, లేదా ఈ భూమి మీద ఉండకూడదు. రెండే పద్ధతులు. దేశం విడిచి వెళ్ళడానికి మనకు అవకాశం లేదు, భూమి మీద లేకుండా ఉండడానికి మనం నమ్ముకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పటికే పోయినంతవరకు మనకు శక్తి ఇచ్చిన వరకు చేయగలిగాం, ఇంకా చేద్దామనేటువంటి తపన ఉంది కాబట్టి పోరాడుతున్నాం. ఎప్పుడు పోరాడలేకపోతే ఎప్పుడు కింద పడుకుంటాం. ఇది మొత్తంగా చూసుకున్నట్టే పూర్తి స్థాయిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అదేవిధంగా ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. తెలుగుదేశం పార్టీ తప్పకుండా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడా ముందుకు వెళ్తామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే చింతమనేని చెప్తున్న పరిస్థితి ఉంది.